ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా ఒకరు మరొక వ్యక్తికి బాగా ఇష్టమైన వారుగా కావాలంటే ఈ లోకంలో ఏం చేస్తుంటాం? మనం ఒక మనిషికి బాగా నచ్చాలంటే, ఒక మనిషికి ఇష్టమైన వారుగా కావాలంటే ఈ లోకంలో ఏం చేస్తాం? ఏం సిస్టర్ గట్టిగా చెప్పాలా? ఒక మనిషికి మనం ఇష్టమైన వారుగా కావాలంటే ఈ లోకంలో ఏం చేస్తామో, మంచి మంచి పనులు చేస్తాము, ఇంకా వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకుంటాం. అంటే మనల్ని ఎవరైతే ఇష్టపడాలని అనుకుంటామో వాళ్ళకి ఇష్టమైన పని మనం చేస్తాం. మనము కూడా వాళ్ళకి ఇష్టమైన పని మనం చేస్తాము, మనకి ఇష్టమైన పని వాళ్ళు కూడా చేయాలి. అప్పుడే ఒకరి మీద ఒకరికి ఏం కలుగుతుంది? ఇష్టం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఒక మనిషిని ఇష్టపడాలంటే చాలా ప్రయాసపడతారు. ఆ మనిషి కోసం డబ్బు కూడా ఖర్చు పెడతారు. ఏమైనా బాగా తినిపించి కూడా ఆ మనిషికి దగ్గర అవుతారు. అంటే ఒక మనిషి ఈ లోకంలో ఒక మనిషితో బాగా దగ్గర కావాలంటే అనేకమైన పనులు చేసి, వారికి ఇష్టమైన పనులు చేసి వారికి దగ్గర అవుతుంటారు. వారికి ఇష్టమైన వాళ్ళగా కావాలా అని అనుకుంటూ ఉంటారు. అయితే మనుషులకు ఇష్టం కావాలో, ఎట్లా దగ్గర కావాలో మనకు బాగా తెలుసు టెక్నిక్లు. కానీ దేవునికి దగ్గర కావాలంటే ఏం చేయాలా? దేవునికి మనం ఇష్టమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్నది ఏమంటే, మనము దేవునికి ఇష్టమైన వారుగా కావాలంటే మనము ఏం చేయాలా? ఈ లోకంలో ఏం చేస్తే దేవునికి దగ్గర అవుతాం, మనం ఏం చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు అని మనము దేవుని మాటలు ధ్యానించుకుందాం. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. మనము దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మూర్ఖ చిత్తులు, సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖులు యెహోవాకి ఎవరంట? హేయులు. అంటే ఎందుకు మూర్ఖులు యెహోవాకు హేయులు అంటే, మూర్ఖపు పనులు చేసేవాడు వాడు చేసే మూర్ఖపు పనుల వలన దేవునికి ఇష్టమైన వాడుగా అవ్వడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, దేవుడు ప్రతి వారిని కరుణించేవాడుగా ఉన్నాడు. ఆయనకు మనిషికి చాలా తేడా ఉంది. ఒక మనిషి ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వాడుగా కావాలంటే మూర్ఖుడుగా ఉంటే దేవునికి ఇష్టమైన వాడుగా ఉండడు అని ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏమంట? నచ్చరు. కానీ ఎవరు నచ్చుతారు? యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థవాది లోక విరోధి. యథార్థవాది లోకానికి విరోధి. కానీ యథార్థంగా మాట్లాడేవాడు దేవునికి ఏమవుతాడు? ఇష్టడు. బాగా గమనించాలా? యథార్థంగా మాట్లాడేవాడు లోకంలో ఏమవుతాడు? విరోధిగా అవుతాడు. ముఖం మీదనే మాట్లాడతారబ్బా, ముక్కుసూటిగా మాట్లాడతారు, కాబట్టి నాకు ఇష్టం లేదు అని యథార్థంగా మాట్లాడే వారిని ఈ లోకంలో దూరం పెడతారు. కానీ దేవుడు యథార్థవాదులను ఏం చేస్తాడంట? బాగా ఇష్టపడతాడు. యథార్థమైన హృదయము కలిగి యథార్థంగా మాట్లాడే వారిని దేవుడు చాలా ఇష్టపడతాడు అని దేవుని మాటలో మనం చూస్తున్నాం. అందుకే యథార్థంగా ప్రవర్తించు వారు ఎవరికి ఇష్టలు? ఆయనకు ఇష్టలు, దేవునికి ఇష్టలు. యథార్థమైన హృదయము, మంచి మనసు గలవాడు దేవునికి ఇష్టడు. మూర్ఖుడు దేవునికి ఇష్టడు కాదు. దేవునికి హేయుడు ఎవరు? మూర్ఖుడు. అందుకే ఈ లోకంలో మూర్ఖమైన ప్రవర్తన గలవారుగా మనము జీవించకూడదు. పెద్దలు చెప్పిన మాటను మనం వినాలి. పెద్దలు చెప్పిన మాటను తిరస్కరిస్తే వారు ఏమవుతారు? మూర్ఖులుగా తయారవుతారు. ఒక మూర్ఖుని మార్చాలంటే మంచివానితో ఎప్పుడు కూడా సాధ్యమో కాదు. మూర్ఖుని మార్చాలంటే ఏం కావాలా? మనం కూడా ఉత్తమ మూర్ఖులం అయితే సరిపోదు, మహామూర్ఖుడుగా కావాలా. ఏ మూర్ఖుడుగా? ఒక మహామూర్ఖుడే మామూలు మూర్ఖుని మారుస్తాడు. కాబట్టి మూర్ఖులు దేవునికి ఇష్టమైన వారు కాదు.
ఎవరైనా పెద్దలు చెబితే, నీకన్నా గొప్పవాళ్ళు అంటే నీ వయసులో పెద్దవాళ్ళు చెప్తే తిరస్కరించే వాళ్ళని ఏమంటారు? మంచి వాళ్ళు అంటారా, మూర్ఖులు అంటారా? మూర్ఖులు. పెద్దలు కానీ, దేవునికి కానీ, దేవుని మాటను కానీ, పెద్దల మాటను కానీ తిరస్కరిస్తే వారిని మూర్ఖులు అని మనం అంటాం. కానీ యథార్థంగా మాట్లాడితే వారు దేవునికి ఏమైనా వాళ్ళంట? ఇష్టులు అని మనం లేఖన భాగంలో చూస్తున్నాం. అదే విధముగా కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనము చదువుకున్నట్లయితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏ మనస్సు? విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది. విరిగిన మనస్సు అంటే తగ్గించుకున్న మనస్సు. దేవుని దగ్గర విరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి. దేవుని దగ్గర తగ్గించుకొని మనము జీవించాలి. ఈ లోకంలో మనుషుల దగ్గర తగ్గించుకుంటే వాడిని తక్కువవాడిగా, ఏమి లేనివాడుగా, ఇంకా తీసివేయబడిన వాడుగా లెక్క చేస్తారు. అహంకారిగా ఉంటే, గర్విష్ఠుగా ఉంటే ఈ లోకం వాడిని కనపరుస్తుంది. గర్వం ఉండాలని, అబ్బా ఎంత గర్వము, ఆ గర్వమే అంత నడిపిస్తుంది అని పొగుడుతారు. కానీ దేవుని దగ్గర గర్వపడితే అది కుదరదు. అందుకే ఏం చెప్తుందంటే, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. ఈ లోకంలో బలులు, అర్పణలు ఇవన్నీ అర్పించుట కంటే నీవు దేవుని ఎదుట విరిగిన మనసు కలిగి ఉండడము దేవునికి ఇష్టమైన బలులు. అందుకే దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవా, ఎంత మంచి మాట. దేవా, విరిగి నలిగిన మనసు గల వారిని నీవు నిర్లక్ష్యము చేయవయ్యా. విరిగి నలిగిన వారి మీద నువ్వు ప్రత్యేకమైన దృష్టి పెడతావయ్యా. ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో, తగ్గించుకొని దేవుని దగ్గర ఉంటారో, వారి మీద దేవుడు ప్రత్యేకమైన మనసు పెడతాడు. సుంకని ఏమైనాడు? తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. అయ్యా దేవా, ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనలో నేను యోగ్యుని కాదు దేవా అని సుంకరి తగ్గించుకున్న మనసుతో, విరిగి నలిగిన మనసుతో దేవుని ప్రార్థన చేసినాడు. కాబట్టి సుంకరి దేవునికి ఇష్టడుగా అయినాడు. పరిసయ్యుడు ఏం చేసినాడు? తను తాను పొగుడుకున్నాడు, గొప్పగా ఎంచుకున్నాడు. నేను ఈ సుంకరి వలె కాదు అని ఎదుట ఉన్న సుంకరిని పోలి పరిసయ్యుడు గొప్పగా ఎంచుకున్నాడు. కాబట్టి పరిసయ్యుడు దేవునికి ఇష్టమైన వాడుగా ఎంచబడలేదు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్న అంశం ఏమంటే, దేవుని ఎదుట విరిగి నలిగిన మనసు గలవారుగా మనము నడుచుకోవాలి. అప్పుడు మనము దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. మూడవదిగా, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మనందరికి తెలుసు. అది ఏముంది అక్కడ? విశ్వాసము లేకుండా అంటే ఏమి కలిగి ఉండాలి? దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. నీవు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడి యొక్క దీవెనలు నేను పొందుకుంటాను, దేవుడు నా కోసం దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను అనేటువంటి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యమే కాదు. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. చాలా మందికి విశ్వాసం ఉండదు. దేవుని దగ్గరికి వస్తుంటాము కానీ, దేవుని అడుగుతుంటాము కానీ, దేవుడు ఇస్తాడో లేదో, నేను తీసుకుంటానో లేదో అన్నటువంటి సంశయము గలవారుగా ఉంటాం. ప్రతి మనిషికి అది ఉంటది, కానీ దాన్ని ఏం చేయాలా? తీసేసుకోవాలి. దేవుడు నాకు నా జీవితంలో ఖచ్చితంగా నాకు ఇస్తాడు, దేవుని చిత్తము నా మీద ఉంది అని నీవు నేను విశ్వసించాలి. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట ఏమంట? అసాధ్యము. అంటే సాధ్యము కాదు. విశ్వాసము దేవుని మీద ఉండాలి. అందుకే అసాధ్యమైనది ఏది అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. అప్పుడే
దేవునికి ఇష్టలుగా అవుతాం. విశ్వాసం లేకుండా మనము దేవునికి దగ్గర కాలేము అని ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం చదువుకుంటే ఇక్కడ ఒక ధనవంతుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ధనవంతుడు, దేవుడు ధనవంతుని బాగా దీవించాడు. ధనవంతుని యొక్క జీవితాన్ని అభివృద్ధి చేసినాడు. ధనవంతుడు పండించినటువంటి పంటను దేవుడు ఆశీర్వదించినాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుని యొక్క భూమి ఎట్లా పండిందంట? సమృద్ధిగా, అంటే బాగా పండింది. అంటే ఎప్పుడు పండేటువంటి ధాన్యము కంటే ఎక్కువగా వచ్చింది. ఆ ధనవంతుని యొక్క భూమి బాగా సమృద్ధిగా పంటనిచ్చింది. ఆ పంటనిచ్చిన సంతోషంలో ఆ ధనవంతుడు ఏమని చెప్పుకుంటున్నాడు చూడండి. అప్పుడు అతడు, పంట ఎవరిది? ధనవంతునిది. పంట అయితే ధనవంతునిదే. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేను ఏమి చేయాలి? ఒక ఆలోచనలో పడిపోయినాడు. నేనేం చేయాలి? నా పంట బాగా పండింది, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి నాకు స్థలము లేదు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ పంటనిచ్చిన దేవునికి కృతజ్ఞత మాత్రము చెల్లించలే. మరి దేవునికి దగ్గర కావాలని అనుకున్నాడా? పంటనిచ్చిన తర్వాత, అయ్యా నా పంట బాగా పండించిన దేవానికి వందనాలు, నాకు పంటనిచ్చిన దేవానికి కృతజ్ఞతాస్తుతులను చెప్పి దేవుని ప్రార్థించి దగ్గర కావాలని అనుకోలేదు. తన గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును. నా కొట్లు కూడా ఎవరివి? ధనవంతునివే. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటివి కట్టించుకొని, అందులో నా ధాన్యము సమకూర్చుకొని, నా ఆస్తి కూడా ఎవరిది? వాడే. నా ఆస్తి సమకూర్చుకొని, ఈడ పొరపాటు చేస్తున్నాడు. ఏమంటాడు? ప్రాణం ఎవరిది? ఈ తిక్కోడు ప్రాణము తనదే అనుకుంటున్నాడు. నా ప్రాణము మనది కాదు, శరీరము మనది కాదు. డబ్బు నాది అనుకున్నాడు. డబ్బు కూడా మనది కాదు. ఈ లోకంలో డబ్బు మనది కాదు, ఇల్లు మనది కాదు, పొలము మనది కాదు. మనది అనుకుంటున్న మనము ఏ దాన్ని కూడా మనము దగ్గర తీసుకొని పోలేము. ఒక పాట ఉంది, నేను ఎప్పుడు వింటుంటా. నీకు ధనము బలగమున్నా, నీకు ఆలు పిల్లలున్నా, నీకు అన్నదమ్ములున్నా, నిన్నెవరు ఆపలేరన్నా, నీ సమయం వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఇంట్లో పెట్టారన్నా, నువ్వు ఒకలా పెట్టమన్నా నిన్ను ఇంట్లో పెట్టారు, తీసుకొని ఎక్కడో పెడతారు అని. నిజంగా ఈ ధనవంతుడు ఏమన్నాడు? నా కొట్లు, నా ధాన్యము, నా పంట అన్నాడు. ప్రాణం ఏమంటాడు? ప్రాణం వాందా? ఈ పిచ్చోడు ప్రాణముతో అనుకుంటాడంట నా ప్రాణమా అని. నా ప్రాణమా 3 విషయాలు అనుకుంటాడు పంట పండిన తర్వాత. ఏమని? నా ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చబడి ఉన్నది. నెంబర్ 1 ఏమనుకుంటాడు? బాగా సుఖపడు, తిను, తాగు. 3 సుఖపడు, తిను, తాగు. మనకు కూడా డబ్బు ఉంటే ఏం చేస్తాము? తినడం, తాగడం, సుఖం, ఎంజాయ్. చాలా మంది డబ్బున్న వాళ్ళు ఎంజాయ్ చేయడానికనే పోతుంటారు. ఇంటికి పోయినారా అంటే ఎంజాయ్ చేయడానిక. ఎందుకంటే కానా పీనా సోనా. ఈడ కానా పీనా సోనా చేస్తే అందరు చూస్తారు. కాబట్టి ఆడుకోవాలా, ఎక్కడికో పోవాలా. పోయి ఏం చేయాలా? నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. ఈ 3 మనం అనుకుంటాం. అవు దేవునికి నేను ఎట్లా దగ్గర కావాలా? నాకు పంటనిచ్చిన దేవునికి నేను ఏమి ఇవ్వాలా? నా పంటలో ఏమైనా ఇవ్వాలా? నా ఆస్తిలో నేను ఏమైనా ఇవ్వాలా? నా సంపాదనలో నేను ఏమైనా ఇవ్వాలా? దేవునికి కానుక ఇవ్వాలా? నేను ఎట్లా దేవునికి దగ్గర కావాలా అని ఆలోచించడంలే. ఇచ్చిన దేవునికి ఏమైనా ఇష్టమని అనుకున్నారా? ఈరోజు జీవితంలో నీకు కూడా దేవుడు ఎన్నో ఇస్తున్నాడు.
ఆరోగ్యం ఇచ్చినాడు, ఆస్తి ఇచ్చినాడు, అంతస్తు ఇచ్చినాడు, నీ జీతము పెంచుతున్నాడు. కానీ దేవునికి మాత్రం మనం వెయ్యము. ఏం కోరుకుంటాము? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు, ఎంజాయ్ చేయి అని అనుకుంటున్నాడు. కానీ దేవునికి దగ్గర అయ్యేటువంటి ఆలోచన చేయడం లే. అప్పుడు దేవుడు అంటున్నాడు, రే ధాన్యము నీది కావచ్చు, ధనము నీది కావచ్చు అని భ్రమపడుతున్నావు, కానీ ప్రాణం మాత్రం నీది కాదురా. ఏమంటాడు? ప్రాణం మాత్రము నీది కాదు. అందుకే అంటాడు, అయితే దేవుడు ఏమంటాడు? ఒరే మంచోడా అంటున్నా, ఒరే డబ్బున్న వెర్రోడా, పొలమున్న వెర్రోడా, ఆస్తి ఉన్న వెర్రోడా, ఇవన్నీ నీవే అని భ్రమపడుతున్నావురా. నీ ప్రాణమే పోతే ఈ డబ్బు ఈ ఆస్తి నీకు ధనము బలగమున్నా నిన్నెవరు ఆపలేరన్నా. నీకు భార్య పిల్లలున్నా అన్నదమ్ములున్నా నిన్నెవరు ఉండనియరన్నా. నిన్నెవరు ఉండనియరు. ఉండనిస్తారా? ఏం చేస్తారు? ఆ రోజు తీసే అంటారు. ఈ ప్రాణం నీది కాదు. ప్రాణం ఇచ్చిన దేవుని ప్రతిరోజు ఏం చేయాలా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. కానీ ఈ ప్రాణం ఏమనుకుంటుంది? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సుఖంగా ఉండు. ఆ ప్రాణము దేవుని మహిమపరుస్తుంది. నీ ప్రాణము ఎవరిని మహిమపరచాలా? దేవుని మహిమపరిచే ప్రాణంగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, వెర్రివాడా ఈ రాత్రి, రేపు కాదు. వాడు ఏమనుకున్నాడు? ఈ ఆస్తి ఎన్ని రోజులకంట? అనేక సంవత్సరాల కోసం తింటా నేను అనుకుంటున్నా. వాడు అనేక సంవత్సరాలు అయిపోయాడ. ఈ రాత్కు ఆజ్ రాత్ తుమరా ప్రాణం ఏమైతుంది? నాకు కూడా రాదు కాబట్టి ప్రాణం అంటున్నా. అది ఇంతే తెలుసు మనకు కూడా. ఆజ్ రాత్రి అంటే ఈ రాత్రి నీ ఆత్మని నేను, నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా. నీవేమనుకుంటున్నావు? అనేక సంవత్సరాలకి ఆస్తి తినాలా, త్రాగాలా, సంతోషించాలనుకుంటున్నావు. కానీ ఈ రోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధపరిచినటివి, సంపాదించినటివి ఎవరివైతే ఆలోచించు. కాబట్టి దేవునికి దగ్గర కావాలంటే ఎట్లుండాలా? రెండు విషయాలు ఎప్పుడు మనం చేయాలా దేవునికి దగ్గర కావాలంటే? ఒకటి ప్రార్థన చేయాలా, రెండోది వాక్యము ధ్యానించాలా. ఈ రెండు ఎప్పుడు ఉంటే దేవునికి ప్రతిరోజు ఏమైతామో దగ్గర ఉంటాం. లోకానికి దూరంగా ఉంటాము, దేవునికి దగ్గర ఉంటాం. అందుకే ఈ ధనవంతుడు నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖంగా ఉండు అని అనుకుంటున్నాడు. కాబట్టి మనకు దేవుని ఆజ్ఞలైతే లేకపోతే సంతోషంగా ఉండలేము, తినలేము, సుఖంగా ఉండలేము. లూకా సువార్తలోనే 16వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే ఇక్కడ కూడా ధనవంతుని గురించి అబ్రహాము చెప్తున్నాడు. ధనవంతుడు కూడా తన జీవితంలో ఎట్లా ఉన్నాడు? సన్నపు నార వస్త్రాలు, పట్టు వస్త్రాలు అంటాం కదా ఈ కాలము. ఆ కాలంలో కూడా ఏం ధరించినాడంట? సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిరోజు సుఖపరుచుండేవాడు, ప్రతిరోజు మంచి ఆహారం తినేవాడు. కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించలే. అప్పుడు అంటాడు, అబ్రహాము చెప్తున్నారు చూడండి. అందుకు అబ్రహాము, నైనా అబ్రహాము కూడా అంటాడు, నైనా కుమారుడా నీవు కూడా ఏం చేసినావు నైనా? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నీవు ఎన్ని రోజులు భూమి మీద బ్రతికినావో అన్ని రోజులు నీ జీవిత కాలం అంతా. చాలా మంది ఈ లోకంలో కూడా జీవిత కాలం అంతా ఎట్టుంటారో తన ప్రాణము గురించి, శరీరము గురించి ఆలోచిస్తారు. ఈ ప్రాణము, ఈ శరీరము ఎప్పుడు వేరైతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఆరోగ్యవంతుడని ఏం లేదు, బలహీనుడని ఏం లేదు. ఏ రాత్రి ఏ రోజు ఎవరిని ఏమవుతామో ఎవరికి తెలియదు. అంతలో కనబడి
అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. మంచం మీద ఉన్నాడు సంవత్సరమైన అతనే బతికింటాడు, కానీ ఆరోగ్యం ఉన్నాడు ముందు పోతాడు. ఎప్పుడు పోతామో, ఈ బుగ్గ ఎప్పుడు పగిలిపోతుందో, ఈ ప్రాణము శరీరం నుండి ఎప్పుడు వేరైతుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రాణము శరీరంలో ఉన్నప్పుడే ఈ శరీరాన్ని, ప్రాణమును దేవునికి దగ్గర చేసుకోవాలి. ఈ మాట చదివితే ఏమంటారంటే, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు, ఎంత కాలం అంట, జీవిత కాలమందు ఎవరికి ఇష్టమైనట్టు బతికినావు? నాకు కాదు, దేవునికి కాదు. దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతక, మనం మనుషులకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతాం. మనిషికి నచ్చినట్టుగా మనం ఉంటాం. ఆ మనిషి మెచ్చుకోవాలని నడుచుకుంటాం ఈ లోకంలో. దేవుడు మెచ్చుకోవాలని ఎప్పుడు జీవించాం. ఎవరు మెచ్చుకోవాలని? మనుషులు మెచ్చుకోవాలని. మీ బాస్ మెచ్చుకోవాలని బాస్కి నచ్చినట్టుగా అన్ని చేస్తాం. కానీ దేవుని దగ్గర ఏం చేయం. ఎందుకంటే ఇంత పని చేస్తుంటే మా అధికారి, మా సారు మెచ్చుకోవాలని ఇంత కష్టపడుతున్నా, ఎప్పుడు మెచ్చుకుంటాడో ఏమో అని. ఆయన మెచ్చుకునేది ఏమో తెలియదు, కానీ నిన్ను నన్ను ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలా. నా కుమారుడా నీవు ఏమంటా, నీవు నీ జీవిత కాలమంతా, నీవు భూమి మీద బ్రతికినన్ని రోజులు ఎట్లా బ్రతికినావు నాయనా? నీకు ఇష్టమైనట్ట, దేవునికి ఇష్టమైనట్టుగా రాదు. అంటే యథార్థంగా నడుచుకోలే, దేవుని ఎదుట ప్రార్థన చేయలే, విరిగి నలిగిన మనసు కలిగి ఉండలే. ఎట్లా నచ్చినాడు? భూమి మీద నీవు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించితివి. ఏం అనుభవించినాడు? సుఖం. ఏం మనిషి అంటేనంటే, ఏం ఆయనకుండే సుఖం ఎవరికైనా ఉందా? అందుకే అట్టు ఉన్నాడు, అందుకే అట్టు ఉంది అంటాం. ఈడు కూడా ఎంతకాలం ఉన్నాడు సుఖంగా? జీవిత కాలం అంతా నీవు ఏమనుభవించినావు? నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించినావు. అంటే 3: ప్రాణమా తినము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము. 3 చేస్తూ నువ్వు బతికినావు నీ జీవితంలో. చాలా మంది పైకి బాగానే ప్రార్థనకు వస్తారు, బాగానే ప్రార్థన చేస్తారు, బాగానే వాక్యం చదువుతారు, కానీ ఎవరు చూడరులే అని చూడని చోట ఏం చేస్తుంటారు? కానా పీనా సోనా. మళ్ళీ అందరు కనుకోండి బాగానే ఉంటాం, బాగానే ప్రార్థనకు వస్తారు, బాగానే వాక్యం చదువుతాం, కానీ మనం చేసే పనులు దేవునికి ఇష్టమా కాదా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం చేసే పని దేవునికి ఇష్టం కాదు అంటే వెంటనే బంద్ చేయాలి. తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేసినాం అనుకో, తండ్రి మెచ్చుకుంటాడా? తల్లి కానీ తండ్రి కానీ. తల్లిదండ్రులు మెచ్చుకోవాలంటే ఏం చేయాలా? తల్లిదండ్రులకు ఇష్టమైనట్టుగా నడుచుకోవాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అంటే కూడా భయం లే పిల్లలకి. ఇంకా పెద్దోళ్ళు అంటే ఏం లెక్క, తల్లిదండ్రులే నువ్వు నాకు చెప్పే మనిషివా అనే కాలం వచ్చింది ఇప్పుడు. ఎవరైనా పెద్ద మనుషులు చెప్తే చెప్పిన వాళ్ళని కూడా ఏమంటారు తల్లిదండ్రులు? వాడేవాడు చెప్పనీక, ఆమె కూడా చెప్పనీక, నా కొడుకు చెప్పనీక, నా బిడ్డకు చెప్పనీక. నా బిడ్డ ఏమంటారు? మా బిడ్డ నా ఇష్టం, మా బిడ్డ మా ఇష్టం, మా కొడుకు మా ఇష్టం. యాడన్నా తిరగని, యాడన్నా ఉండని. అవి ఎక్కడ ఉన్నారు నా పిల్లలు, ఏం చేస్తున్నారు, ఆడ ఉన్నామన్నారు, ఆడ ఉన్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. ఒక ఆడ ఉన్నారంటేలే, ఆడ పోయినారంటేలే, అంటే ఆడ పోయినారా లేదా, ఆడ ఉన్నారా లేదా, అసలు వాళ్ళు పిలిచినారా లేదా అనే ఆలోచన ఎవరికి ఉండాలా? తల్లిదండ్రులకు ఉండాలా. ఈరోజు ఇంట్లో పిల్లలు కనబడకపోతే తండ్రి వచ్చినప్పుడు ఆడిపోయినారు అని అడుగుతోళ్ళు కూడా తక్కువనే. కనబడకపోతే ఏం చేయాలా? ఏడిపోయినారు ఎవరిని అడగాల? బయటకు వచ్చిన ఆయన ఎవరిని అడగాల? గట్టి చెప్పాలా? బయటికి వచ్చిన ఆయన భార్యను అడగాల, ఏడిపోయింది పాప, పిల్లోడు ఏడిపోయినాడంటే పోయేతోళ్ళు తల్లి కన్నా చెప్పాలా? ఎవరికి చెప్పాలా? తండ్రి కన్నా చెప్పిపోవాలా. ఏమబ్బా ఏడిపోయినారు అంటే, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఈ భూలోకములో అబ్రాహాము అదేంటాడు, నా కుమారుడా
నీవు ఇంతకాలం కాదు నాయన, కొంతకాలం కాదు, ఎంతకాలము? జీవిత కాలం అంతా. నువ్వు ఎన్ని రోజులు బతికినావా అన్ని రోజులు, కనీసం కొన్ని రోజులైనా దేవుని కోసం బతికినావా? అదే అంటున్నాడు అబ్రాహాము. ఎందుకు ఈడ నువ్వు కాలవలసి వస్తుంది, ఎందుకు అగ్నిగుండంలో యాతన పడుతున్నావు అంటే, నీ జీవిత కాలంలో నువ్వు బ్రతికినన్ని రోజులు ఎక్కడ బ్రతుకుతున్నావు? నీకు ఇష్టమైనట్టుగా నువ్వు ఏం అనుభవించినావు? సుఖము అనుభవిస్తున్నావు. మనం కూడా ఏమి అనుభవిస్తున్నాం? సుఖం అనుభవించు, తప్పు లేదు. కానీ సుఖములో దేవుని మర్చిపోకూడదు. సుఖములో కానీ దుఃఖములో కానీ నిన్ను కలగజేసిన దేవుణ్ణి మర్చిపోకూడదు. యోబు మాదిరికరంగా తీసుకోవాలి మనం. యోబుకి ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, కుమార్తెలు చనిపోయినారు. అయినా ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకి ఘనత. మనం కూడా సుఖం వస్తే దేవుని మర్చిపోతాం చాలా మంది. బాగా చూడండి, మన దగ్గరనే అనారోగ్యంగా ఉన్నప్పుడు, నేను చాలా సార్లు చెప్తుంటా, బలహీనంగా ఉన్నప్పుడు, బాధ వచ్చినప్పుడు కట్టపట్టుకొని మూలుకుంటా, నెత్తి ఊడిపోతున్నప్పుడు, బట్ట నెత్తి వచ్చినప్పుడు, పానం బాలేక నెత్తి ఊడిపోతుందని ప్రార్థన చేయించుకొని పోయిన వాళ్ళు ఇప్పుడు అన్ని బాగుండే ప్రార్థనకి రావడము బంద్ చేసినారు. ఎందుకంటే ఏమైంది? ఇప్పుడు రోగం బాగైంది, దేవుడు అన్ని ఇచ్చినాడు, బాగానే పని దొరుకుతుంది కాబట్టి ఏమైనా ఇప్పుడు ఐఎమ్ బిజీ. ప్రతి మనిషి చెప్పే మాట ఇప్పుడు ఏమి? చాలా బిజీ, నేను బిజీ 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 బిజీ. ఎంత బిజీ ఉన్నా దేవుని సమయము ఎవరికి ఎలా? దేవునికి ఎలా. ఎంత బిజీ ఉన్నా టయానికి ఏం చేస్తాం మనం? తినకుండా కూడా బాగా ఉండేది. కనీసము పండ్లన్నా తిను, 2 పండ్లన్నా. వద్దు, నాకు భోజనం ఆకలి అయితే లేదు అంటే కూడా ఇంట్లో భార్య ఏం చేయాలి? పండ్లన్నా తిను, జాంకాయ తిను, మామిడికాయ తిను, ఏదో కొంచెం అప్పటికి కడుపులో చేస్తావా ఏమా? నీవు కూడా దేవుని కోసం కొద్దిగా సమయం ఇవ్వాలా. మొత్తం ఇవ్వకుండా కొద్దిగానే ఇయ్యి. నీ జీవిత కాలం అంతా దేవుని కోసం ఇవ్వకపోతే, అబ్రహాము ఎవరి గురించి చెప్తున్నాడు? ధనవంతుని గురించి చెప్తాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. కాబట్టి అబ్రహాము చెప్తున్నాడు, నీవు నీ జీవిత కాలం అంతా ఏమి అనుభవించితివి? కాబట్టి నువ్వు దేవునికి ఇష్టమైన వాడివి కాదు. ఇప్పుడు అపోస్తుల కాలం చదువుకుందాం. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, సౌలు తన జీవితంలో క్రూరుడుగా ఉన్నాడు. సౌలు యొక్క జీవితము భయంకరమైనటువంటి జీవితం. దేవునికి చాలా విరుద్ధంగా నడుచుకున్నాడు. దేవుని మాట ఎవరైనా చెబితే, ఎవరైనా ఎక్కడైనా కూడుకొని ప్రార్థిస్తే అటువంటి వారిని ఏం చేసేవాడు సౌలు? చదవమా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఏం చేసేవాడు? మీరు కానీ ఎక్కడైనా ప్రార్థన చేస్తే మీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చేతోడు ఎవరు? సౌలు. సౌలు దేవుని యొక్క పిల్లలను ఏం చేసేవాడు? బెదిరించి ఏం చేసేవాడు? చంపేవాడు. తప్పు చేసినందుకు కాదు. ఎందుకు చంపినాడు? ప్రార్థన చేస్తున్నందుకు చంపినాడు సౌలు. ఇటువంటి క్రూరుడైనటువంటి సౌలు దేవునికి ఎట్లున్నాడు? అయిష్టంగా ఉన్నాడు. కానీ దేవుడు సౌలును ఏం చేసినాడు? పౌలుగా మార్చినాడు. సౌలు యొక్క ఆ యొక్క భయంకరమైన జీవితం ఏమైంది? మధురంగా తయారైంది. దేవుని యొక్క పిల్లల పక్షాన ఒక క్రూరుడైనటువంటి తోడేలు వలె గొర్రెలను చంపేటువంటి ఆ యొక్క క్రూరమైన తోడేలుగా ఉండే సౌలు ఏమన్నాడు? గొర్రెలను కాసే గొర్రెల కాపరిగా అయినాడు. నా గొర్రెల కోసము, గొర్రెల కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడంట? ప్రాణము పెడతాడు. సౌలు ప్రాణములు తీసేటువంటి సౌలు, దేవుని పిల్లలు ఆరాధిస్తున్నప్పుడు ప్రాణాలు తీసిన సౌలు దేవుని పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ఆత్మీయతలో ఎదిగినాడు పౌలుగా మారి. సౌలు ఎంత ఇష్టంగా ఉన్నాడో పౌలుగా అయినప్పుడు దేవునికి అంత ఇష్టడుగా అయినాడు. ఎందుకు?
దేవుని పని చేసి, దేవుని ఆరాధించి, దేవుని సువార్త ప్రకటించి, దేవుని పక్షాన, సంఘము పక్షాన నిలబడినాడు. ఎవరు? పౌలు. ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి సౌలు, సంఘము అనేటువంటి సంఘములో ఉండేటువంటి గొర్రెలను చంపేసేటువంటి తోడేలుగా ఉండే సౌలు ఏమన్నాడు? పౌలుగా, ఈ సంఘము కోసము ప్రాణం ఇచ్చేటువంటి పౌలుగా మారినాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలంటే దేవుని పని చేయాలా, దేవుని పని కోసం ముందుండాలా, దేవుని ఆరాధించడంలో ముందుండాలి. ఎప్పుడు మనం రెండు పనులు చేయాలి దేవునికి దగ్గర ఉండాలంటే. మరొకసారి చెప్తున్నా, ప్రతిరోజు నువ్వు వాక్యం ధ్యానించాలా, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఈ రెండు చేస్తే దేవునికి ఇష్టమైన వాడుగా మనం ఉంటాం. సౌలు దేవుని హింసించినాడు, దేవుని ప్రజలను ఏం చేసేవాడు? ఈడ్చుకొని బయటికి తీసుకొచ్చి చంపేటువంటి దుర్మార్గుడుగా ఉన్నాడు. తర్వాత ఏమైనాడు? పౌలుగా దేవుడు మార్చినాడు. సంఘం కోసము ప్రాణం ఇచ్చినాడు, తన ప్రాణాలు అర్పించినాడు. ఇంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన మాట, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒకప్పుడు ఎవరైనా దేవుని పేరు చెప్తే చంపినటువంటి సౌలు పౌలుగా అయినప్పుడు ఏమంటాడంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను చచ్చిపోతే కూడా అది నాకు లాభం. ఇంత గొప్ప ఇష్టడుగా తయారైనాడు పౌలుగా. ఏం చేసినాడు చూడమా, ఇంటింట జ్వరబడి అపొస్తలుల కార్యం మరొకసారి 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆ సౌలు ఈ సంఘంలో ఉండే వారిని బయటికి తీసుకొని వచ్చి బెదిరించుట ఎందును, హత్య చేయుటయు, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనేమి స్త్రీలనేనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇచ్చి అధికారం పొంది దుర్మార్గమైన పనులు చేసేవాడు. మొదటి తెస్సలోనికీ ఇప్పుడు చదువుకుందాం, 2వ అధ్యాయం 4వ వచనం. చాలా మంది బోధ కూడా ఎట్లా చేస్తారంటే మనుషులకు ఇష్టమైనట్టుగా. బోధలు ఎట్లుంటాయి? మనుషులకు ఇష్టమైనట్టుగా ఉంటది బోధ. ఏమో ఆ బోధ ఎప్పుడు కఠినంగా ఉంటది. ఎప్పుడు చూసినా దేవుని దగ్గరికి రావాలా, దేవునికి దగ్గర ఉండాలా, దేవుని హత్తుకున్నాలా. ఇదేనా దీవెనలు చెప్పాలా? ప్రార్థన అంటే ఏం చెప్పాలా? మేమేమన్నా చేయని, మీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. అప్పుడు గొప్ప మెసేజ్ అయితే, నీ పిల్లలు ఆశీర్వదించబడును గాక. ఒక చేయిట ఒక చేయిట రాసారు చెప్తుంటాడు. ఎప్పుడైనా ఊరు పోతే ఏమా బాగున్నావా అని చేస్తున్నాడు. ఏమయ్యా బాగున్నావా అన్నారంట. ఏమయ్యా బాగున్నావా, ఏమా బాగున్నావా అన్నారు. అట ఇట దీవెనా అంటే అది యాబోదవుతుంది. బా మంచి సూపర్ మెసేజ్ చూడబ్బా. దేవులో ఉంటే ఆశీర్వాదం, దేవులో లేకపోతే మనము తప్పిపోతామంటే ఈ బోధ ఎట్లుంటది? కఠినమైన బోధ. అందుకే అక్కడ అంటే చూడండి ఏం చెప్తాడు. కాగా మా మొదటి తెస్సలోనిక 1 నుంచి చదువు కీర్తన. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని, మీ యొద్ద మా ప్రవేశం అంటే మా ఎంట్రీ ఏమైంది? వ్యర్థము కాలేదు గాని, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు. మా బోధ ఎట్లాంటి కాదంట? కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసం చేసే బోధ కాదు. కానీ సువార్తను మాకు అప్పగించడం. ఎవరికి అప్పగిస్తారు? ఇంటి బాధ్యతలు ఎవరికి ఇస్తారు? బీరో తాళాలు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఆడ గూట్లో ఉంటే ఆ డబ్బులు తీసుకుపోయేదానికి ఇస్తారు కదా. ఆడ గూట్లో డబ్బులు కనిపిస్తే అవన్నీ జోలు వేసుకొని పోయేదానికి బీరో తాళాలు ఇచ్చినాం అనుకో,
బీరువాలో ఉండే బంగారు కనబడదు, డబ్బులు కనబడదు. నమ్మకమైన వారికే ఇస్తారు. ఇక్కడ కూడా ఏమంటారు చూడండి, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక, మనుషులను ఎవరిని చెప్పాలా, ఎవరిని? మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుని ఎవరో వాళ్ళు తిక్కులు మనుషులను బాగా సంతోషపడతారు. ఇంకా మనం తెలివి ఉండలేము, అటకన్నా మ్యాజిక్ చేయాలంటే మస్తు చేస్తాం. మేము కూడా చేయి మీద నెత్తి తల మీద పెట్టి దొబ్బాలంటే మస్తుకు దొబ్బుతాను. నేను కూడా, నాకు కూడా మ్యాజిక్లు వచ్చు. అయిపోయినాక చూపిస్తాను మీకు. కావాలంటే రూపాయి బిల్లని మాయం చేస్తాను నేను మీ అందరి ఎదురుగా. కొన్ని తెలుసు నాకు కూడా. మీరు ఇచ్చి చూడండి, 5 రూపాయల బిల్ల కానీ, రూపాయి బిల్ల కానీ, 10 రూపాయల బిల్ల కానీ మీ కళ్ళ ఎదురుగానే మాయం చేస్తారు. కొన్ని టెక్నికల్ తెలుసు నాకు కూడా. మ్యాజిక్లు ఎన్నో చేయొచ్చు. నిండిపోవాలంటే ఇదల్లా ఎంతసేపో కాదు. ఏం చేయాలా? అబ్రాకదబ్రా ససేకొలో అంటే అలిబాబా 40 దొంగలు ఎట్టుంటుంది అది. పాపం వాడు ఏదో వచ్చి డబ్బు దొంగతనం ఈడు చేసుకోబోతుంటే నేను కానీ వీడు చూసినోడు ఏం చేస్తాడు, అదే మంత్రం నేర్చుకుంటాడు. వాడు కూడా ఏం చేస్తాడు, నిలబడి గుహకాడ అబ్రాకదబ్రా ససేకొలో ఏమంటాడు అదంతా తెలుసుకుంటుంది గుడారం. అది పెద్ద కాదు. మనుషులను సంతోష పెట్టే బోధ చేయకూడదు. ఎవరిని సంతోషపరచాలా? మనం చేసే బోధ మనుషులను సంతోష పెట్టకుండా కూడా పర్వాలే. ఎవరికి ఇష్టంగా ఉండాలా? దేవునికి ఇష్టమైన బోధ చేయాలి. వాక్యములో ఉండేది చెప్పాలా, సత్యము చెప్పాలా. మనుషులను సంతోష పెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టు వారమై బోధించుచున్నాము. దేవుని సంతోష పెట్టు వారమై, ఎవరిని? దేవుని సంతోష పెట్టు వారమై బోధించాలి, మనుషులను కాదు. మనుషులను సంతోష పెట్టే విధంగా బోధిస్తే వాళ్ళు మనం ఇద్దరం పోయి నరకంలో పడతాం. దేవునికి ఇష్టమైన బోధ చేయాలి, కఠినమైన బోధ. స్టెఫెన్ ఏ బోధ చేసినాడు? కఠినమైన బోధ. మూర్ఖులారా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై పేతురు ప్రసంగించినాడు. స్టెఫెన్ కూడా గట్టిగా చెప్పినాడు. స్టెఫెన్ ఏం చేసినారు? మెచ్చుకున్నారు కదా. పండ్లు కొరికి ఊరు బయటికి తీసుకుపోయి ఎట్లా చంపినారు? రాళ్ళతో కొట్టి చంపినారు. ఇది కఠినమైన బోధ. మనుషులను సంతోష పెట్టు బోధ కాక, దేవుని అంటే మన హృదయములను పరీక్షించు దేవుని సంతోష పెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై, అంటే అధికారము ఉన్నా కూడా మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మనుషులు మెచ్చుకోవాలా, మనుషులు గణపరచాలని ఎప్పుడు అనుకోలే. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకుని వాడు ఎన్నటికి కూడా యోగ్యుడు. ఎవరు మెచ్చుకోవాలా? మనల్ని దేవుడు మెచ్చుకోవాలి. నిజంగా నువ్వు చేసే పని దేవుడికి నచ్చినట్టు ఉందా ఒకసారి ఆలోచించుకోవాలా. మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, దేవుడు మనల్ని మెచ్చుకునే విధంగా మనం వస్తున్నామా? మన అంతరాత్మనే మనకు చెప్తుంది. అందుకే మనుషులను సంతోష పెట్టువారము కాక అందరి హృదయములను పరీక్షించు దేవుడు ఎరుగున్నట్లుగా మేము ఈ సువార్తను ప్రకటిస్తున్నాము. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థములై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన గాని మేము ఘనత కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉన్నాము.
మేము మీ మధ్య తగ్గించుకొని ఉన్నాము అంటాడు అపోస్తుడైన పౌలు. అందుకే అపోస్తుడైన పౌలు యొక్క బోధ, అపోస్తుడైన పౌలు దేవునికి ఏమైనాడు? ఇష్టమైన వాడుగా అయినాడు. కాబట్టి మనుషులను చెప్పు బోధ, మనుషులు మెచ్చుకునే బోధ చేయకూడదు. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనంలో చదివితే, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఇశ్రాయేలీలకు ఎవరు లేరు? రాజు లేడు గనుక ప్రతివాడు తనకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించుచు వచ్చింది. ఎవరు లేరంట? రాజు లేడు. మనకెవరున్నారు? రాజు ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజుగా మనకున్నాడు. మనం ఎట్లుండాలా? ఆనాడు ఇశ్రాయేలులకు రాజు లేడు కాబట్టి వాళ్ళు ఎట్లున్నారు? ఇష్టానుసారంగా నడిచినారు. మనకెవరున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనకున్నాడు. మనం ఇష్టానుసారంగా నడుచుకోవడానికి వీలు లేదు. ఎవరికి ఇష్టమైన వారుగా నడుచుకోవాలా? దేవునికి ఇష్టమైన వారుగా నడుచుకోవాలి. 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకొని ముగించుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, వింకములాడువారు, అహంకారులుగాను, దూషకులుగాను, తల్లిదండ్రులకు ఎవరంట? అవిధేయులు. తల్లిదండ్రులు అంటే విధేయత చూపని పిల్లలుగా ఈ లోకంలో అయినారు. తల్లిదండ్రులకు అవిధేయులను, ఏమి లేని వారుగా ఉన్నారంట. ధనవంతుడికి ఏమి లేదు, భూమి పండింది, ఆస్తి పండింది, వాడు నా కొట్లు, నా పొలము, నా ధనము, నా ప్రాణము అనుకుంటున్నా కానీ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించలే. కృతజ్ఞత లేని వారుగాను, అపవిత్రులు గాను, ఎట్లా అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులు, అజితేంద్రియులను, క్రూరులు, సజ్జన ద్వేషులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ. ఇది ఏదాన్ని ఎక్కువ, ఏదాన్ని ప్రేమిస్తున్నారంట? దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తున్నారంట. ఏది బాగా సుఖం ఇచ్చేది? కానా? మళ్ళా దానికే వస్తుంది, నా ప్రాణమా తినుము, తాగుము, సంతోషించు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవాడు దేవునికి ఇష్టమైన వాడైతారా? దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించకూడదు. దేవుని సమయము దేవునికి ఇవ్వాలి, ప్రార్థన సమయము ప్రార్థనకి ఇవ్వాలి, ఇంటి సమయము ఇంటికి ఇవ్వాలి, దేవుని సమయము దేవునికి ఇవ్వాల్సిందే. ఈరోజు బ్రతికినామంటే ఎవరి కృప? దేవుని కృప. నేను మొదటి చెప్తే, ఏ రోజు ఈ కుండ పగిలిపోతుందో ఎవరికి తెలియదు. ఎవరి కుండ ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఎవరి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈరోజు బోధిస్తున్నా నేను పోవచ్చు, రేపు నువ్వు పోవచ్చు. ఏ రాత్రి ఎవరికి ముదిరిందో ఎవరికి తెలియదు. ఈ మరణం అనేది ఎండ, వాన, గాలి, చలి అని ఎవరిని చూడదు. ఎండాకాలం అని వదిలిపెట్టదు. ఎప్పుడన్నా ఎండాకాలం అని ఎవరైనా వదిలిపెట్టిందా? మరణం. ఎండ లేదు, గాలి లేదు, వాన లేదు, చలి లేదు. ఏ కాలమైనా ఎప్పుడైనా నిన్ని వెంటాడి 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 తీసుకుపోయేది ఏది? మరణము. మరణము మనిషికి ఆఖరి శత్రువు. మరణము మనిషికి ఎవరు? అందరినీ నువ్వు తప్పించుకొని తిరిగినా మరణాన్ని నువ్వు తప్పించుకొని పోలేవు. మీరు ఒకసారి ఆ పాట ఏంటంటే, నీకు అన్నదమ్ములున్నా, భార్య పిల్లలున్నా, నిన్నెవరు ఆపలేరన్నా, నిన్నెవరు ఉంచరన్నా, నిన్ను తీసుకుపోక తప్పదన్నా. ఆ పాట అంటే నిజంగా ఎప్పుడో భయం అవుతుంది. నిన్నెవరు ఆపలేరు,
నిన్నెవరు ఇంట్లో పెట్టరు, నిన్ను ఎవరు గొప్పగా చేయరు. ఈ దేహము ఏమైతుంది? మన్నైనది మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన. అందుకే నా ప్రాణమా అని ఎప్పుడు అనుకోవద్దండి. ఈ ప్రాణం ఎవరిది? ఆయనది. నా శరీరమా అని అనుకోవద్దండి. ఈ శరీరము ఆయనదే, ఈ ప్రాణము ఆయనదే. ఈ శరీరాన్ని, ప్రాణాన్ని ఇచ్చిన దేవుణ్ణి ఎప్పుడు మనం ధ్యానం చేయాలి. మన హృదయంలో ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకోవాలి. మీరు అనుకోవచ్చు, నేను ఇంటికాడ ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నా, వాక్యము ప్రతిరోజు చేస్తున్నా, ఇవన్నీ చెయ్యి, కానీ ఆరాధనకి మాత్రం నువ్వు రాకుండా మాత్రం ఉండొద్దు. నీకు ఎన్ని పనులున్నా ఆరాధనకి రావాలి. ఆరాధనకు వచ్చి బాప్తిస్మము తీసుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాల? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటావు. ఆ కాలంలో ఇశ్రాయేలులకు ఎవరు లేరంట? రాజు లేడు. అందుకే వాళ్ళు ఇష్టమైనట్టుగా నడుచుకున్నారు. ఈ కాలం మనకి ఎవరున్నారు? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, దేవతలందరికీ పైనున్న మహారాజు ఆయన. ఆయనను మనం ఆరాధించాలి నిత్యం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రోమ 8:8. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరుస్తారు కదా. శరీర స్వభావం ఉన్నతులు, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషము చేయలేడు. ఆత్మ స్వభావం నీలో ఉండాల. ఆత్మ స్వభావం నీలోనికి రావాలంటే నువ్వు ఆత్మీయంగా జన్మించాల. ఒక నరుడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి అని అడిగినాడు నికోదేము. అయ్యా, నేను కొత్తగా జన్మించాలంటే నేనేం చేయాలంటే, తల్లి గర్భంలో మరలా జన్మిస్తాడా ఒక మనిషి? మళ్ళా రెండోసారి పుడతాడా అని అడిగినాడు. అంటే ఏమన్నాడు? ఒక మనిషి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే వాడు రెండవ జన్మ. అదే బాప్తిస్మం. ఈ రోజు వరకు కూడా ఎవరైనా ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా దేవునికి దగ్గరోని కాదు. దేవునికి దగ్గరోని కావాలంటే ఏం చేయాలా? ఆ ఇంటి మనిషి అని ఎప్పుడు అంటారు? ఈమె ఆ ఇంటి మనిషి అని ఎప్పుడు అంటారు? విజయ్ బాగా చెప్పా. ఎప్పుడు? పెళ్లి కాకముందు ఈయమ్మ ఆ ఇంటి మనిషి అంటే ఊకుంటారా? ఆయన ఆ ఇంటి మనిషి అని అన్నారు. ఎప్పుడు అంటారు? రేపు 12వ తారీఖు కూడా తేజ ఒక ఇంటి మనిషి అవుతున్నాడు. ఆయన కూడా ఈ ఇంటి మనిషి అవుతుంది. ఎప్పుడు? పెళ్లి అయితేనే. బాప్తిస్మము తీసుకుంటేనే ఇంటి వాణివి అవుతావు, క్రీస్తు వాణివి అవుతావు, క్రీస్తుకు దగ్గర అవుతావు, క్రీస్తు సంఘములో చేర్చబడతావు. అందుకే నికోదేము అదే అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు ఎట్లా కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యములో చేరడు. మామూలుగా కాదు, ఎట్లా చెప్తున్నా? నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైనా నేను మరలా పుడుతున్నాయా? నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే. నువ్వేమో కొత్తగా జన్మించమంటున్నావు, నేనేమో ముసలోని మళ్ళా నేను పుడతానా అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, యేసు ఇట్లా నేను ఒకడు ఎట్లా జన్మించాలా? నీటి మూలముగా, అంటే బాప్తిస్మము ద్వారా నీటిలో ముంచబడాలి. ఆత్మ అంటే ఎప్పుడైతే నువ్వు నీళ్ళలో ముంచబడతావో క్రీస్తు ఆత్మ వానిలో చేర్చబడుతుంది. ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో నీకు ప్రవేశము లేదు. ఎంట్రీ ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటే దేవునిలోనికి వచ్చిన వాళ్ళం అవుతాం, దేవుని వారం అవుతాము. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు.
దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో, అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి పోవునో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. ఎవరికైనా తెలుసా? గాలి. గాలి శబ్దం వింటాం కానీ గాలిని చూస్తామా మనం? గాలి కనబడుతుందా? ఎవరైనా నాకు గాలి కనబడుతుంది అంటే ఆ గాలి అనుకుంటారు, దెయ్యం అనుకుంటారు. కానీ ఈ గాలి కనబడదు, అది కనబడదు, ఇది కనబడదు. ఇప్పుడు దెయ్యాలు పట్టేదే లేదు. ఊకనే దెయ్యం పట్టిందంటే ఎవరు నమ్మకండి. పని చేయలేక దెయ్యం పట్టింది అంటారు. ఏం చేయలేక కొన్ని రోజులు రెస్ట్ దొరుకుతుందని. దెయ్యం పట్టిందంటే కొడతారు కదా, కొడితే మెత్తగా అవుతారు. మెత్తగా అయితే ఒక వారం 10 రోజులు సెలవు వస్తుంది. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకటి ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు కూడా అలాగే ఉన్నాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగో సాధ్యములని ఆయన అడగగా యేసు ఇట్లా నేను నీవు ఇశ్రాయేలులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? నువ్వు బోధకుడై, చాలా మందికి ఇది తెలియదు. మొన్న 2 పిల్లలతో యవనస్తులతో వేరే వాళ్ళు అన్నారంట పాస్టర్లు. నాకు అడిగిరి, ఇంటికి పోయి బాబు నీకు యేసుప్రభు అంటే ఇష్టమా అంటే ఇష్టమే. అమ్మ పాప నీకు యేసుప్రభు అంటే ఇష్టమా అంటే ఇష్టమే. ఇంకా అయిపోయా, మీరు ప్రమాణాలు చేయబడినారు కాబట్టి ఇంకా మీకు బాప్తిసం ఇచ్చినట్టేనే, మీరు రక్షణ పొందినారు. ఇంకా మీరు యేసుప్రభులోకి వచ్చేసినారు. దేవుడు ఏమంటారు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. బాప్తిసం పొందిన తర్వాత రక్షణ, కానీ ముందే నువ్వు రక్షించబడినావు, అయిపోయింది, నీకు రక్షణ వచ్చేసింది, నీకు 6 నెలలకు బాప్తిసం ఇస్తాం. ఇప్పుడైతే అయిపోయింది, నువ్వు యేసుప్రభులోకి వచ్చేసినావు. కానీ ఎప్పుడు? 6 నెలలకు పెళ్లి అన్నట్టు 6 నెలలకు బాప్తిసం. ఇప్పుడైతే నువ్వు యేసుప్రభులోకి వచ్చేసినావు అంటే వస్తారా? బాప్తిసం ముందా, రక్షణ ముందా? యాది ముందు? చాలా మంది నువ్వు రక్షించబడినావా? అవును, రక్షించబడితే బాప్తిసం తీసుకో అట్లా చెప్తారన్నమాట. రోగం ఉన్నప్పుడు మందు అవసరమా, బాగున్నప్పుడు మందు అవసరమా? రోగం బాగైనాక కూడా తిను, ఏమవుతుంది? మళ్ళా రోగం రాకుండా ఉండాలి కాబట్టి డాక్టర్ 10 రోజులు మింగమంటే నేను 3 నెలలు మింగబట్టి అని చెప్పు. దగ్గుపరిశం మందు ఉందని ఇచ్చినారనుకో డాక్టరు, అయిపోయింది, అది అంత బాగైంది. కానీ నువ్వు పాపం డాక్టర్ మీద ప్రేమతోనో నీ మీద ప్రేమతోనో 3 నెలల వరకు వాడి ఎట్టుంటది? అది ఏమైతుంది? అప్పుడప్పుడు గాబర పడతావు, చెమటలు వస్తాయి. వద్దన్న పని చేయకూడదు. డాక్టర్ వద్దన్న పని, దేవుడు వద్దన్న పని చేయకూడదు. ఇది తింటే ఆదామ వాళ్ళకి ఏం చేసినారు? ఇది తినముగా నిశ్చయముగా. చాలా మందికి డాక్టర్లు ఇది తినొద్దు అంటే అదే వండుకొని తింటారు. ఇది తాగొద్దు అంటే అదే తాగుతారు. నాయన ఇది తాగొద్దురా, తాగితే చచ్చిపోద్దు అంటే అదే దగ్గర పెట్టుకొని పనుకుంటారు, అదే తాగుతుంటారు. డాక్టర్ ఏం ముగ్గ చెప్తాడా? డాక్టర్ ముగ్గ చెప్తాడా? ఏమన్నా దేవుడు ఊరిక చెప్తాడా? అందుకే దేవుడు గట్టి చెప్తాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి. కాబట్టి క్రీస్తు యేసుకి దగ్గర కావాలంటే బాప్తిసం ద్వారా మనం ఆయనకి మరీ సమీపంగా అవుతాము. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలని, మరణం వరకు నమ్మకంగా జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.